ఏపీ ఫిల్మ్ ఛాంబర్స్ నూతన కార్యవర్గ సమావేశం జరుగుతుంది. సో కొత్తగా నూతన కార్యవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. మరి వాళ్ళకి ఈరోజు ఛార్జ్ కూడా తీసుకుంటున్నారు. సో అసలు ఏపీలో మున్ముందు ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఫిలిం పరంగా ఎలా డెవలప్ చేయబోతున్నారు అనేది మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు దాకా ఉన్న ఎత్తు అయితే వేరు, ఏపీలో ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఇక్కడి నుంచే మొదలవ్వాలి. సో ఏపీ ఫిల్మ్ ఛాంబర్స్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2016లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు 2016లో ఇక్కడ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీంట్లో 4 వింగ్స్ ఉంటాయండి. నెంబర్ 1 ప్రొడ్యూసర్స్, నెంబర్ 2 డిస్ట్రిబ్యూటర్స్, నెంబర్ 3 ఎగ్జిబిటర్స్, నెంబర్ 4 స్టూడియో సెక్టార్స్. ఈ 4 సెక్టార్లు దీంట్లో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అంతా కూడా ఇవాళ 20 మంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, అధ్యక్షునితో సహా మిగతా వాళ్ళు. వీళ్ళందరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సినీ పరిశ్రమ నెలకొల్పుకోవాలి, నిలదొక్కుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు విజయవాడ కేంద్రంగా ఉండేది సినిమా ఇండస్ట్రీకి. డిస్ట్రిబ్యూటర్స్ కానీ పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇక్కడనే వాళ్ళ ఆఫీసులు అవన్నీ ఉండేవి, గాంధీనగర్లో ముఖ్యంగా. మరి వాళ్ళు వచ్చేసేటప్పటికి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మన పరిస్థితి ఏంటి, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఉండాలనేదే ప్రధాన ఉద్దేశం. ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అయితే ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం మనకు ప్రోత్సహిస్తే ఇక్కడ ఎన్నో సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మంది ఔత్సాహికులైనటువంటి యువకులు చాలా సినిమాలు తీసి, చిన్న సినిమాలు తీసి తెలియక నష్టపోతున్నారు. కూలంకషంగా వాళ్ళకి తెలియదు. ఏదో సినిమా అంటే క్రేజీగా వస్తున్నారు, 4 డబ్బులున్నాయి ఖర్చు పెడుతున్నారు, తీస్తున్నారు. కానీ అసలు సినిమా అంటే ఏంటి, సినిమా తీయడానికి ప్రధానమైనటువంటి అవసరాలు ఏమున్నాయి, అవి ఎలా చేయాలి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం. అంటే ఆర్టిస్టులకు కానీ లేదంటే ఈ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మనం అవన్నీ కూడా కండక్ట్ చేసి వాళ్ళలో ఆ అవేర్నెస్ తేవాలి. అవసరమైతే వాళ్ళకి మాకు చేతనైనంత సహాయ సహకారాలు అందించాలి. అట్లనే మా మెంబర్లందరికీ కూడా హెల్త్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటికి మెడికల్ క్యాంప్స్ అవన్నీ పెట్టి కూడా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే ప్రభుత్వం కూడా మనకు సహకరించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రభుత్వ సహకారం లేనిది ఎవరు ఏం చేయలేము. ఇంత పెద్ద రాష్ట్రంలో అందులో వాళ్ళ అమరావతి అని అంటే చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మనది స్థిరమైనటువంటి రాజధాని. ఈ రాజధానిలో సినిమా ఇండస్ట్రీ ఉండడం అనేది ఒక అలంకారప్రాయంగా ఉంటుంది. ఒక స్త్రీకి నగ ఎంత అందాన్ని ఇస్తుందో ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అంత అందాన్ని ఇస్తుంది. కాబట్టి మనందరం కూడా మరి ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనకు ఒక సామెత ఉంది, కూడు గుడ్డ గూడు అని. ఆ మూడింటి తర్వాత కావాల్సింది ఏంటి? వినోదం. ఆ వినోదం లేకపోతే లైఫ్ లేదు, సంతోషం లేదు. కాబట్టి ఏది మీకు ఇస్తుంది ఎక్కువ? సినిమా ఇండస్ట్రీ మీకు ఆ సంతోషాన్ని ఇస్తుంది. సినిమాలు చూసి మనం అందరం కూడా దాంట్లో లైక్ అవుతాం, దాన్ని ఎంజాయ్ చేస్తాం, మనం ఫీల్ అవుతాం యాజ్ ఇఫ్ వీఆర్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇన్ దట్ సినిమా అని. సో కాబట్టి సినిమా అనేది ప్రధానమైనటువంటి మీడియా, సంతోషాన్ని కలిగించడానికి, ప్రజలకి ఆనందాన్ని ఇవ్వడానికి. కాబట్టి దానికోసం విశేషంగా కృషి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క కార్యవర్గం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి ఇక్కడ ప్రధానంగా పనిచేయాలని చెప్పేది మా సంకల్పం. ఓకే. సో ఈరోజు మీరు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఆర్టిస్టులకి ఏంటంటే వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, కానీ ఎక్కడ నిరూపించుకోవాలి అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే ఉండదు. సో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు యాక్టింగ్ నిరూపించుకోవడానికి కానీ లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మన ఏపీలో చాలా టాలెంట్ ఉంది. ఏపీ వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే డెవలప్ అవుతున్నారు, మనకు కనిపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండి ఇంకా తెలియని వాళ్ళకి టాలెంట్ ఉండి కూడా నిరూపించుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ దొరకకుండా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆ మూమెంట్ కోసం. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏమన్నా కార్యక్రమాలు చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ఇంకా ముందు? తప్పకుండా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించాలని అనుకుంటా ఉన్నాం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామందిని ట్రైనప్ చేయాలనుకుంటున్నాం ఆర్టిస్టుని. ఇదివరకు మనం పూణేలోనే ఉండేది, ఇప్పుడు చాలా చోట్ల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు చాలా వచ్చినాయి, చాలా సక్సెస్ఫుల్గా కూడా అవుతా ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అయితే వాళ్ళు రైట్ చాయిస్ చూజ్ చేసుకోవాలి. అందరూ హైదరాబాదే పరిగెత్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని ఎవరు ప్రోత్సహించడం లేదు, ఎందుకంటే ఆపర్చునిటీస్ వస్తాయని. అదే ఇక్కడ కూడా సినిమాలు తీస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంటుంది.
ఇక్కడ మనం ట్రైన్ అప్ అయితే ఇక్కడ కూడా మనకు అవకాశాలు వస్తాయి అని చెప్పి. ఇప్పుడు వైజాగ్ సత్యానందం గారు అని ఉన్నాడు, సత్య గారు అని. ఆయన ఎంతమంది ఆర్టిస్టులని పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ రావాలంటే వీళ్ళు కూడా నటనలో ముందర శిక్షణ పొందాలి. కేవలం అందం ఒక్కటే సరిపోదు, నటన కావాలి. ఆ నటన ఉండేటటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ట్రైనింగ్ లేకుండా మీరు సక్సెస్ కాలేరు, అది తెలుసుకోవాలి. తొందరపడి ఏదో వెళ్ళి ఎవరో అవకాశాలు ఇస్తారు, మోసం చేశారు అని అనుకోవడం మనది తప్పు. మనకి ముందర దాని మీద అవగాహన పూర్తిగా ఉంటేనే మనం సక్సీడ్ అవుతాం. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. సో ప్రజెంట్ సినిమా రంగంపై ఉన్న అభిప్రాయం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక పక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువైపోయినాయి. సినిమా థియేటర్కి రావడానికి కూడా చాలామంది సంకోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక సినిమా రంగానికి సంబంధించి చాలా వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినోదం వైపు చాలా మొగ్గు చూపే పరిస్థితి తక్కువైపోయింది ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చేసిన తర్వాత. సో మళ్ళీ సినిమా పుంజుకోవాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. దీనికోసం ఏపీలో ప్రత్యేకంగా మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ అవబోతుందని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఒకటేనమ్మా, మార్పుని మనం ఆపలేం, జరుగుతున్నటువంటి మార్పుని మనం ఆర్పలేం. కాబట్టి చాలా రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సినిమా హాల్ తప్పితే ఇంకోటి లేదు. తర్వాత బుల్లితెరలు వచ్చినాయి, తర్వాత సెల్ ఫోన్లు వచ్చినాయి. మరి ఇప్పుడు సెల్ ఫోన్లో అన్నీ కనపడతా ఉన్నాయి. మోరోవర్ ఇప్పుడు ఓపిక్గా 3 గంటల సినిమా 2 గంటల సినిమా చూసే బదులు సెల్ ఫోన్లో 4 రీల్స్ చూస్తే దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ కదా. సో దిస్ ఈజ్ ఆల్ డామినేటింగ్. మరోవర్ ఓటీటీ వచ్చిన తర్వాత ఇవాళ థియేటర్లకు వెళ్ళి చూడట్లేదు. ఎందుకు థియేటర్లకు వెళ్ళడం దండగా, ఓటీటీలు వచ్చినప్పుడే పోదాం, అప్పుడే చూద్దాం అనేటటువంటి ట్రెండ్ పబ్లిక్లో బలంగా ఉంది. దీనికి మనం ఏం చేయగలం? కాబట్టి దాన్ని అధిగమించి రావాలని అంటే సినిమా రేట్లు, టికెట్ రేట్లు తక్కువ ఉండాలి. థియేటర్లో మరి టికెట్ రేట్లు ఎక్కువ ఉంటున్నాయి, పాప్కార్న్ తినాలంటే ఎక్కువ రేట్ అయిపోతుంది. ఇటువంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. మరి వాటిని మనం తగ్గించాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలా? ఆ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ట్యాక్సులు తగ్గించాలి, సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి. అప్పుడు కొంచెం రేట్లోనే, కొద్ది టికెట్ రేట్లోనే సినిమా హాల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసే విధానం వస్తుంది. ఓకే, దట్ ఈస్ దట్. థ్యాంక్ యూ. సో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ సభ కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా మినిస్టర్స్ కూడా హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కూడా ఈ సభను అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో పర్యాటకంగా ఎంత అభివృద్ధి చెందుతుందో అలాగే సినిమా రంగాన్ని కూడా అంతే అభివృద్ధి చెందేలా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి కూడా ఈ నూతన కార్యవర్గం అయితే ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. సో ఈ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత కూడా ఏపీని ఎలా డెవలప్ చేయాలి, సినిమా రంగం వైపు ఎట్లా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.